ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? పాలిచ్చేటటువంటి ఆవును వదిలేసి ఎగిరెగిరి తనేటటువంటి దున్నపోతుల కూటమి ఆ గ్రామాల నుంచి పట్టణాల దాకా అందరినీ మొత్తాన్ని నాశనం చేసుకుంటా ఈ 14 నెలల కాలంలో ఎగిరెగిరి ఇప్పుడు జగనన్న అమ్మఒడి కాదు కదా, జనాల గుండెల్లో జగనన్న అమ్మఒడి. లోకేష్ గారు అంటే కదా పథకాన్ని మళ్ళీ ప్రవేశపెట్టింది. చెప్పట్లేదు సార్, చంద్రబాబు నాయుడు అన్ని భూప్రపంచంలో. టీడీపీ వర్షన్ ఎలా ఉందంటే వాళ్ళే సుపరిపాలన అందిస్తున్నట్టు, వాళ్ళే పథకాలని ప్రజల దగ్గరికి ఇప్పటివరకు సూపర్ 6లో హామీస్ అన్నీ నెరవేర్చామంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయానా ప్రకటించారు. కానీ ఇది మీకు అర్థం కావట్లేదా, లేకపోతే కనిపించట్లేదా? కళ్ళుండి చూడగలిగినటువంటి వాళ్ళకి, చెవులుండి వినగలిగినటువంటి వాళ్ళకి సూపర్ 6 అంటే ఏంటి? 6 పథకాలు. ఒకటేంటి? 15,000 పథకం, 2 18,000 పథకం, 3 20,000 పథకం, 4 36,000 పథకం, 5 3 సిలిండర్లు, 6 ఉచిత బస్సు ప్రయాణం. నీకు 15 నీకు 15 నీకు 15 అనేది మొదటి ఏడాది నీకు 0 నీకు 0 నీకు 0. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందా? సూపర్ ప్రాస బాగుందని హిట్ అని అంటే హిట్ అని చెప్పాల్సింది. 2 కోట్ల డీల్ జరిగింది. అసలు ఏ ఆధారాలతో మీరు మాట్లాడతారు? ఇటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ 2 కోట్లు ఆ శ్రీకాంత్ పెరోల్ విషయంలో 2 కోట్ల రూపాయలు హోంశాఖలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో హత్యలు జరుగుతాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళపై దాడులు జరుగుతున్నాయని మీరు అంటారు. నాయకులను కూడా చాలా మందిని లోపల వేశారు. కానీ అన్ని రోజులు ఒకేలాగా ఉండవు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా ఉప్పు కారంతోనే తింటాం, సప్పిడన్నం ఏం తింటల్లా. మాలో ప్రవహించేది కూడా ఎరుపు రక్తమే. బెదిరిస్తున్నారు గట్టిగా మీరైతే. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్, పేదలకు సంక్షేమ పథకాలు, రైతు భరోసా కేంద్రం, సచివాలయం, హెల్త్ క్లినిక్, 5,000 స్కూళ్లు బాగు చేయటం, 17 అంటే రామారావు గారు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు గారి కోడలు, రామారావు గారి మనవణ్ణి, అదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లంబూతు చంద్రబాబు నాయుడు ఇంకా ప్లాన్డ్ గా లోకేష్ డైరెక్షన్ జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ గారి మదర్ని ఏదో అన్నారనేసి చంద్రబాబు నాయుడు గారు ఏడ్ చేశారు. అలాగే ఇంకొక తండ్రి నందమూరి కుటుంబం ఏమైందని అడుగుతున్నాను సార్. నందమూరి కుటుంబంలో మీరు వెలివేశారా? ఇప్పుడు మన నందమూరి కుటుంబం హరికృష్ణ గారి భార్యని, హరికృష్ణ గారి కొడుకుని